మానసిక ప్రవర్తన. మనస్సు ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ ఉంటుంది. ఈ మానసిక ప్రవర్తన కూడా మారాలి కాదు, ధర్మంలో ఉండాలి. ఎంత చక్కగా చెప్పారు పత్రిజీ. ఇచ్చేది చెప్పమంటేనే నేను చెప్తున్నా. మానసిక ప్రవర్తన అంటే మన మనసులో ఏముంది, ఆ ప్రవర్తన కూడా ధర్మంలో ఉండాలి. ఎలా? నేను ధర్మంలో ఉన్నానా లేనా అని మనకి ఎలా తెలుస్తుంది? కేవలం ఆచార్య సాంగత్యంతో అది సాధ్యం. మరి నాడు మన పత్రిజీ సాంగత్యంతో ఉన్నాం. మనం ఏం నేర్చుకున్నాం? మనకు మనం క్వశ్చన్ వేసుకున్నాం. మన కంటికి కనిపించేది నిజం కాదు, బయట ఉన్న విన్నది సత్యం కాదు. ఆయన సాంగత్యంలో ఏదైతే ఉందో అది ఒక్కటే సత్యం. నేను నమ్మింది అదే, ఫాలో అయ్యేది అది. పత్రిజీ సాంగత్యంతో ఇప్పటిదాకా నడిచింది. ఆయన స్ఫూర్తి కొటేషన్స్ తో మీరు జీవిస్తే చాలు. ఆయన ఏ కొటేషన్స్ ఇచ్చారో, ఆయన ఎలా జీవించి చూపించాడో, ఆ స్ఫూర్తితోటి కనుక మనం ముందుకెళ్తే చాలు.